నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో మే 1వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు మనం చూసుకుంటే నిర్దిష్ట రంగాల్లో పనిచేస్తూ ఉన్న ప్రవాసులు తమ యొక్క అకామాను మార్చుకునేందుకు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ అవకాశం కల్పించిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా కువైట్లో నియంత్రిత రంగాల నుంచి ఇతర రంగాలకు అకామాను మార్చుకునేందుకు ప్రభుత్వం కల్పించిన తాత్కాలిక సడలింపును 27,087 మంది ప్రవాస కార్మికులు సద్వినియోగం చేసుకున్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ అధికారులు వెల్లడించారు. చిన్న మధ్య తరహా పరిశ్రమలు, పారిశ్రామిక రంగం, పశుపోషణ మరియు వ్యవసాయ రంగాలలో పనిచేసే ప్రవాస కార్మికులు ఇతర సంస్థలకు తమ యొక్క అకామాలను మార్చుకోవడానికి మే 1వ తేదీ నుంచి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ప్రత్యేక అనుమతిని ఇచ్చింది. 2 నెలల పాటు అమలులో ఉన్న ఈ రాయితీ గడువు జూన్ 30వ తేదీతో ముగిసింది. 2 నెలల కాలంలో మొత్తం 27,000 మందికి పైగా దీని ద్వారా లబ్ధి పొందారని చెప్పేసి వారిలో అత్యధికంగా 16,048 మంది చిన్న మధ్య తరహా పరిశ్రమలకు చెందిన కార్మికులు ఉన్నారు. అలాగే వ్యవసాయ పారిశ్రామిక రంగాల నుంచి 4,460 మంది, పశుపోషణ రంగం నుంచి 3,087 మంది కార్మికులు ఈ సడలింపు ద్వారా తమ యొక్క అకామాలను మార్చుకున్నారు. అయితే ప్రస్తుత స్పాన్సర్లు, యజమాని, కఫీల్ ఎవరైతే ఉన్నారో వారి నుంచి అనుమతి లభించని కారణంగా నిబంధనల ప్రకారం పలు దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. కువైట్ కార్మిక మార్కెట్ను మరింత క్రమబద్ధీకరించడానికి మరియు సమతుల్యంగా మార్చడానికి చేపట్టిన చర్యలలో భాగంగానే ప్రభుత్వం యొక్క కీలక నిర్ణయం అయితే తీసుకుంది. చాలా మంది ప్రవాసులు అయితే దరఖాస్తు చేసుకున్నారో అందులో యజమానులు ఆమోదించబడని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అప్లికేషన్లు, దరఖాస్తులను తిరస్కరించినట్లయితే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ప్రకటించింది. అలాగే మే 1 నుంచి జూన్ 30వ తేదీ వరకు 27,000 మంది ప్రవాసులు తమ యొక్క అకామానైతే వేరే సంస్థకు కానీ కంపెనీకి కానీ మార్చుకోవడం జరిగింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.